నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతున్న ఆపరేషన్ శత్రు. నాకు లభించిన శాఖతో సంతోషంగా ఉన్నా, అసంతృప్తితో ఉన్నట్లు రూమర్స్ను నమోదని అజారుద్దీన్. కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలపై కార్తిక్ రెడ్డి ఫైర్. బాధలో ఉన్న కుటుంబాల వద్ద రాజకీయాలేంటంటూ ఫైర్. ఏపీలో వ్యాప్తంగా ఏసీపీ తనిఖీలు. 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు. కొత్తగూడెం జిల్లాలో పత్తి పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ సిబ్బంది. పంటలను చూసి కన్నీళ్లు పెట్టిన మహిళా రైతులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు చొరబడారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ శత్రువును ప్రారంభించింది. దీంతో ఉగ్రవాదులను భారత సైన్యం చుట్టుముట్టడంతో వారు కాల్పులు జరిపారు. దీంతో ఎన్కౌంటర్ జరిగింది. విష్ణువార్తలోని శత్రు అనే మారుమూల ప్రాంతంలో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ను ప్రారంభించిన భారత సైన్యం అక్కడ నక్కి ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టడంతో ఈ ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో వైట్ నైట్ కార్ప్స్ బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతంలో 3 ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఎకరం పోడు భూమిలో ఓ గిరిజన రైతు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడులో జరిగింది. దుబ్బతండ గ్రామానికి చెందిన గూగులోతు లాలి, సరోజ అనే మహిళా రైతులు పోడు భూమి 5 ఎకరాల్లో పత్తి చేను సాగు చేశారు. ఈ నేపథ్యంలో పంటలను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారని బాధిత మహిళా రైతులు ఆరోపించారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో ఫారెస్ట్ అధికారులు పత్తి పంటను ధ్వంసం చేశారు. పత్తి చేనులకు వెళ్లిన పోడు రైతులు గుగులోతు లాలి, తేజావత్, సరోజ చూసి బోరున విలపించారు. గతంలోనూ తాము సాగు చేసుకుంటున్న భూమిని ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పేరుతో తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు తాము సాగు చేసుకుంటున్న భూమిలో మాత్రమే సాగు చేసుకోవాలని హుకుం జారీ చేశారని వాపోయారు. తమపై కేసులు కూడా నమోదు చేశారని, చివరికి జైలుకు కూడా పంపించారని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు చెందాల్సిన భూమిని అధికారులు లాక్కుంటే తామెలా బతకాలనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ అంజలి. ఈ పోడు భూముల రగడ ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ గ్రామాల్లో మాత్రం గత 5-6 సంవత్సరాలుగా ఈ పోడు భూముల వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అనేక వందల మందిపై కేసులు పెడుతున్నప్పటికీ కూడా ఈ పోడు భూముల వివాదాలు మాత్రం సద్దుమనటం లేదు. మరోవైపు 2005కు ముందుగా ఏదైతే పోడు భూములు సాగు చేసుకున్నారో వారికి అప్పటి ప్రభుత్వ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు అనేక మంది కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇంకా పోడు భూముల సమస్యను మాత్రం ఆ ప్రభుత్వాలు పరిష్కరించే పరిస్థితులు కూడా కనిపించలేదు. దీంతో గిరిజన గిరిజనేతర గ్రామాల్లో కూడా పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు కూడా ఈ తరహా
వివాదాలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండుగొండ మండలం రావికంపాడు ప్రాంతం బీట్ పరిధిలోని పోడు భూముల వివాదం నెలకొంది. దుబ్బతండ గ్రామానికి చెందిన ఒక గిరిజన కుటుంబం పూర్తిగా గత 10-15 ఏళ్లుగా ఈ పోడు భూములపై సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో పలుమార్లు అటవీ శాఖ అధికారులు సిబ్బంది ఈ సాగు చేసుకుంటున్న పంటలపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. కేసులు కూడా నమోదు చేశారు. జైలుకు కూడా వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు చెప్తున్న దానికి గిరిజన రైతులు చెప్తున్న దానికి పొంతలేని పరిస్థితి ఉంది. గిరిజన రైతులు మాత్రం తాము 10 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, ఒక్కసారిగా అటవీ శాఖ సిబ్బంది తాము పత్తి పంటను ధ్వంసం చేశారని, తమకు ఉపాధి లేకుండా చేశారని కన్నీటి పర్వతమై ఆరోపించిన పరిస్థితి. మరోవైపు అటవీ శాఖ అధికారులు అంటే FRO ఎల్ఐ చెప్తున్న పరిస్థితి బట్టి పరిశీలిస్తే మాత్రం తాము గతంలో పట్టాలు ఇచ్చామని, అయితే ఇంకా కొంత అటవీ శాఖకు సంబంధించిన ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో ఎవరు వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా, హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా ఈ గిరిజనులు సాగు చేస్తున్నారని, దీంతో తమ సిబ్బంది ఆ పత్తి పంటను తొలగించడం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనా ఉన్నతాధికారులు ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే పోడు భూముల వివాదాలు ఉన్నాయో వాటిపై మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టి హక్కుదారులకు పట్టాలు ఇప్పించి మిగతా ఫారెస్ట్ భూమిని కూడా రిజర్వ్ దానికి ఫెన్సింగ్ వేసి ఒక కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేయని పక్షంలో మాత్రం ఇటువంటి తరహా వివాదాలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పటికే ఈ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఆ సమన్వయంతో కోఆర్డినేషన్ చేస్తూ పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలితం మాత్రం ఆశించిన మేరకు కనిపించడం లేదు. అంజలి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్. దుబ్బతండ రేగంపాడు పంచాయతీ అండి. నా భూమి ప్లాటేషన్లో ఒక 4 ఎకరాలు నేను కొట్టుకున్న సర్వే చేయటానికి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ప్లాటేషన్ పెడితే, నీ భూమి ఒకదాని కోసం ఆలోచిస్తే 20 ఎకరాలు ఆగేటట్టు ఉందమ్మా, ఒక మూలాకి చూపెడతా అన్నారు సార్. ఆ రోజు నన్ను ఫారెస్ట్ వాళ్ళు రామారావు సారు, సిద్ధార్థ సారు, చనిపోయిన శ్రీనివాసరావు సారు అప్పుడు కాడ వచ్చి నేను బాగు చేసుకొని బతుకుతున్నా. దీని మీదనే కేసు పెట్టారు నా మీద, కోర్టుకు పోతున్నా. ఇప్పుడు వచ్చిన అధికారులు శివ సారు, రేంజరు, బీట్ ఆఫీసరు వీళ్ళందరూ కలిసి నోటీస్ ఇవ్వటం, నేను కోర్టుకు పోయటం. ఈ భూమిలోనే నా మీద అరెస్ట్ చేశారు సార్. పోయిన సోమవారం నేను జైలుకి వెళ్ళిపోయినా. నేను లేక చూసే నిన్న సాయంత్రం 5 గంటలకి వచ్చి నా పత్తి చేనుకి అందరు కలిసి పీకేశారు సార్ వాళ్ళు వచ్చి. మా ఆయన హెల్త్ బాగలేదు, ట్యాబ్లెట్ వేసుకున్నా బాగు చేసుకుంటున్నాం. మాకు ఒరకలు లేదు, టాటర్ లేదు, గుద్దెలతో తోవి మేము పత్తి చేను వేసుకుంటున్నాం సార్. అందరూ కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి నేను ఒక 60-70 ఏళ్ళు పెట్టుబడి పెట్టిన సారు. చేతికి వచ్చే పంట కూడా ఒక 80-70 ఏళ్ళు వచ్చాయి. ఇక మా పిల్లలు మేము మాకు బతుకు తెరువు ఇదే. ఈ పంటని ఇట్లా ఆగం చేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఇక నేను నా పిల్లలు మేము అందరు రోడ్డు మీద మందు దాగైనా చేస్తాం. ఇంతవరకే నాకు ఓపిక. శ్రీనివాస్ సార్ బతికి ఉన్నప్పుడు 4 ఎకరాల భూమి పోయింది. అది పోయినప్పుడు అటు స్టెచ్లో పోయినప్పుడు అటు వేసుకోండి అమ్మ, ఒక చివరకుండా ఉందని ఇటు చూపించండి, ఇటు చివరకుండా ఉండి మీరు నరుకోండి అని చూపించండి. 10 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 10 క్వింటాలు పత్తి పండిస్తాను. నేను కోర్టు కేసు అయింది, కోర్టు కేసు తిరుగుతున్నా. జైలుకు పోయి చూసి జైలుకు పంపించి నా పత్తి చేను మొత్తం ఈ రకంగా బీకారు సార్. దయచేసి నాకు ఒక గుంట భూమి కూడా లేదు. నాకు ఎక్కడ ఉంటే ఆ భూమి లేకపోండి. నాకు ఒక చెంటు కూడా లేదు. నాకు కూలి బతుకున్నది. నాకు కూలి రకంగా చేశారు సార్. నాకు జైలుకు పంపించి ఇది మొత్తం నాశనం చేశారు. లేదు ఈ గొప్ప కూలేమో చేశారు. మొత్తం దిగిపోయి 60 ఏళ్ళు పెట్టిన దీంట్లో పంట 60 ఏళ్ళు పెట్టి 60 పైసలు లేకుండా జైలుకు పంపించి మొత్తం నాశనకాలం చేశారు. నా పంటని 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. దానికి ఒక్క చెట్టు కూడా లేకుండా బీగినది, ఒక్క చెట్టు కూడా లేదు. మొత్తం నాశనం చేస్తున్నారు సార్. మా పంట మొత్తం 60 ఏళ్ళు పెట్టి 60 పైసలు కూడా లేకుండా చేస్తున్నారు. ఒక్క గుంట భూమి కూడా లేదు నా పేరు మీద. ఒక చెట్టు కూడా ఇళ్ళ స్థలమే ఉంది. ఒక గుంటలో కూడా చారు చేసి 10 సంవత్సరాల నుంచి బతుకుతున్నా నేను. సంవత్సరానికి 10 క్వింటాలు పత్తి పండి సార్. మీరు దయచేసి నాకెళ్ళి చూసి, ఒక గుంట భూమి లేదు నాకు. నేను ఏం చేయాలో మీరు దయచేసి నాకెళ్ళి న్యాయం చేయండి. శ్రీనివాస్ సార్ బతికి ఉన్నప్పుడు ఏపీలో ఏసీపీ అధికారులు దూకుడు పెంచారు. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీపీ తనిఖీలు చేపట్టింది. 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గాజువాక, మధురవాడ, భోగాపురం సూపర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీపీ దాడులు నిర్వహించారు.
గత కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రైట్ అంజలి, ఏపీ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏసీపీ దాడులు అయితే పెద్ద మొత్తంలో జరుగుతున్నాయని చెప్పుకోవాలి. విశాఖ రిజిస్టర్ ఆఫీసులో అయితే ఏసీపీ దాడులు మొదలయ్యాయి. ఆర్ఓ ఆఫీసులోని గాజువాక, మధురవాడ, భోగాపురం ఇలా 4 చోట్ల అయితే ఏసీపీ దాడులు అయితే కనుక వైజాగ్ లో జరుగుతున్నాయి. అలాగే సూపర్ బజార్ దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయితే ఏసీబీ దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో అయితే కనుక ఏసీబీ అధికారులు బిజీగా ఉన్నారని చెప్పుకోవాలి. విశాఖ మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అయితే ఏసీబీ దాడులు మొదలయ్యాయి. అలాగే గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో అయితే దాడులు చేపడుతున్నట్లయితే తెలుస్తోంది. విశాఖలో పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. విశాఖలో మధురవాడ, పెదగంటాడ రిజిస్టర్ రీజనల్ ఆఫీసు, ఆనందపురం, విజయనగరం జిల్లాలో అయితే భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ దాడులు అయితే భారీగా జరుగుతున్నాయి. గత కొంతకాలంగా అవకతవకలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో అయితే ఏపీ మొత్తం మీద ఏకకాలంగా ఏసీపీ అధికారులు అయితే ఆ కార్యాలయాల్లో దాడులు చేపట్టారని చెప్పుకోవాలి. ఆఫీసు వెలుపల పెద్ద సంఖ్యలో కష్టాదారులను వేసి ఉండడంతో దాడుల్లో అనేక దస్తావేజులు సేకరణ చేసి విచారణ చేపడుతున్నట్లయితే తెలుస్తోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అయితే కనుక ఇప్పటికే పనులను అయితే తాత్కాలికంగా నిలిపివేసిన సందర్భం అయితే ఉంది. ఇంకా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లాలో కూడా ఈ దాడులు అయితే కనుక నరసరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. కార్యాలయానికి అయితే తాళాలు వేసి లోపల దస్తావేజులను అయితే కనుక పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తోంది. నరసరావుపేట రిజిస్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అయితే అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే దస్తావేజ్ రైటర్లకు రిజిస్టర్లకు మధ్య పెద్ద ఎత్తున నడుస్తున్న లావాదేవీలు అయితే కనుక వాళ్ళు బట్టబయలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. రిజిస్టర్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న షాపులు మొత్తం మూసివేసి వ్యాపారస్తులు అయితే మూసివేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంగా సోదాలు చేయడం అయితే కనుక సంచలనంగా మారింది. ఏపీ మొత్తం మీద 120 సబ్ కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేయడం అయితే కనుక చెప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవాలి. ఎంతో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కార్యాలయాల్లో దాడులు అయితే జరుగుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలోను, ప్రకాశం జిల్లాలో ఒంగోలులోను, సత్యసాయి జిల్లాలో చిలమత్తూరులో కూడా ఈ దాడులు అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తోంది. అంజలి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. కార్యాలయానికి తాళాలు వేసి లోపలున్న రికార్డులను పోలీసులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయి. దస్తావేజ్ రైటర్స్, రిజిస్ట్రార్ల మధ్యన పెద్ద ఎత్తున లావాదేవీలు నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీపీ అధికారులు దాడులు చేయడంతో రిజిస్ట్రార్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న దుకాణాలను వ్యాపారులు మూసివేశారు.
తనకు లభించిన శాఖతో తాను సంతోషంగా ఉన్నానని అన్నారు తెలంగాణ మంత్రి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు సాధికారిత పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవలే తెలంగాణ మంత్రి మండలిలో చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్కి మైనారిటీల సంక్షేమ ప్రభుత్వ సంస్థల శాఖలు కేటాయించింది ప్రభుత్వం. అయితే తనకు కేటాయించిన శాఖల పట్ల అజారుద్దీన్ అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓట్ల చోరీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరీకి పాల్పడే వారిని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఈసీ కాను చూసిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపించారు. మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగిందని హైడ్రోజన్ బాంబు పేల్చారు. బీజేపీ నేతలు అనేక వ్యవస్థలను ఉపయోగించి 25 లక్షల ఓట్లను చోరీ చేశారని ఆరోపణలు చేశారు. పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 12.5% నకిలీవేనని రాహుల్ వెల్లడించారు. Nothing transparent, nothing hidden here that you can't see what is happening, right? The fundamental question of an election is the integrity of a voter list. Okay, we are showing you this is the voter list of Haryana. This, right? This is the lies written. This is the lies written inside the voter list of Haryana. We are showing you that the Haryana voter list is flawed, is rubbish. This is a central question. If this is flawed, elections are fundamentally flawed. Now, we have been suspecting this again and again and again. We suspected it in the Lok Sabha, we suspected it in the Lok Sabha. Before that, we suspected it in Haryana, in Madhya Pradesh, in Chhattisgarh. Suddenly, our vote remains the same. BJP vote remains the same. BJP vote just jumps. All the independents go into the BJP. I mean, there were things that were blazingly obvious to us that వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయినా కాశీబుగ్గ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 9 మంది మృతి చెందితే ఆలయం ప్రైవేట్ ఆలయమని పేర్కొనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా లేదా అని ప్రశ్నించారు. తిరుపతి సింహాచలం ఘటన నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుందని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో అమ్మేస్తానంటే మంచిది కాదు. పేదవాడు వైద్యం ఎక్కడ చేసుకుంటాడు? కరెక్ట్ కాదు. మీ విధానం అయితే కాబట్టి ప్రైవేట్ వాళ్ళు వైద్య విధానం మధ్యాహ్నం ఇంకో 100 హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇవ్వండి, చేసుకోండి. కానీ ప్రభుత్వంలో మినిమం ఉండాలి కదా, లేకపోతే అది మేము అడుగుతుంది. డెమోక్రసీలో రాజ్యాంగంలో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతాలకంట రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఏదైతే ఉన్నాయో విద్యా, వైద్యం, అలాగే వ్యవసాయం, వీటికి కంపల్సరీ మీరు చేయాలి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అనంతరం పలు అభివృద్ధి పనులు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సబ్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 2 కొత్త సబ్ స్టేషన్లు ప్రారంభించామని, మొత్తం 10 సబ్ స్టేషన్లకు 40 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన పెంపుతో బిల్లులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. 2 సబ్ స్టేషన్లు ఇవాళ ప్రారంభించడం జరిగింది. పెద్దలు సత్యనారాయణ మూర్తి గారు చెప్పిన తర్వాత ఇమీడియట్ గా సీఎండీ గారికి చెప్పాము. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మన అనకాపల్లి జిల్లాకి 10 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసాం. దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలు. అందులో మన కాన్స్టిట్యున్సీకి 2 సబ్ స్టేషన్స్ వచ్చినాయి. ఇందాక సార్ మాట్లాడుతూ ఇంకో సబ్ స్టేషన్ ఇస్తే కనుక ఈ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. ఇక్కడ మన సీఎండీ గారు కూడా ఉన్నారు. సార్ మాట్లాడేటప్పుడు చెప్పాను, తప్పకుండా తొందరలోనే అది కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్ గా ఓపెన్ చేపిస్తాం.
నేను ఎమ్మెల్యే గారికి ఇమీడియట్ గా స్టార్ట్ అయింది, మీరు రానని దాదాపు 2-3 సార్లు అడిగారు. అన్న నీ కాన్స్టిట్యూన్సీ నేను వచ్చేది ఉంది, నువ్వే చేసేయమని చెప్పాను. ఆయన పట్టుబట్టి 2 సార్లు నేను రాలా. తర్వాత ఆయన డేట్ ఫిక్స్ చేసి 5వ తారీఖు రావాల్సిందే డేట్ ఫిక్స్ చేశాను. అందుకే మీరు చెప్పినట్టు వచ్చి చేయడం జరిగింది. ఇందాక ఇంకోటి కూడా చెప్పారు, ఈ ప్రాంతం ఎక్కువ మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం, తప్పకుండా ట్రాన్స్ఫరాలు కావాలి అని చెప్పారు. అది కూడా దాదాపు ఈ డిస్కమ్ కింద అంటే దాదాపు 11 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 6,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. 2 సబ్ స్టేషన్లు ఇవ్వాలి. రోడ్లు బాగుంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయన్న బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది ఏమో అనిపిస్తుందన్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవ్వట్లేదని విమర్శించారు. ఆసుపత్రిలో 20 మంది చనిపోయి పడి ఉంటే ఏడుస్తున్న కుటుంబ సభ్యుల ముందు రాజకీయాలు మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. బాధలో ఉన్న కుటుంబాల ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్లు రోడ్లు మరమ్మతులు చేయలేదని మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. ఉంటే నా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారండి. చాలా గొప్ప మనిషి ఆయన. ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. చేరులు కదిలేక బాబు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే అర్థమైతలేదు. మొన్న ఎవరన్నా ఇంగితగాను మొన్న మనిషి, సారీ ఈరోజు కొంచెం కఠినంగా నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరన్నా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? ఆడొచ్చి ఏం చెప్పాలి? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చినా వాళ్ళ కుటుంబాల ప్రధాన సానుభూతి అని చెప్తారా? వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా, మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందరికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు. పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందర నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు. మీకు ఇంగితగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? మీరు చదువుకున్నోళ్ళేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు అసలు ఆలోచన వస్తుందా? ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు? అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు, ఏం చేస్తున్నావు వాడు కన్ఫ్యూజన్ తెలియదు. వాడు ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను ఏం మాట్లాడతారు? ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎవరండి ఎంపీ? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అధికార పార్టీలో లేడా? అధికార పార్టీలో లేడా ఆయన? 5 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎంపీ, అదేమో నేషనల్ హైవేస్. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య బోరబండ ఎస్ఆర్టీ నగర్ ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కడియం కావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజాపాలన ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రభుత్వంతో సంక్షేమం గడప గడపకు చేరిందని కావ్య అన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించాలని ఆమె కోరారు. ఇక యూసఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఆ రోజు ఖచ్చితంగా మీకు ఏమైనా వెహికల్ కావాలని అరేంజ్ చేస్తాం, కానీ మీరు బూత్కి రావాలి అందరూ. అంటే ఎవరన్నా వచ్చేసి కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో 3వ మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన సుమారు 1,20,00,000 విలువ చేసే 669 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా అత్యధిక మొబైల్స్ రికవరీ చేసిన పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అలాగే పలు జిల్లాల నుండి రికవరీ చేసిన మొబైల్స్ ను బాధితులకు అందజేశామని ఎస్పీ తెలిపారు.
ఈ సంవత్సరంలో 3వసారి మొబైల్ మేళా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈరోజు కర్నూలు పోలీస్ ద్వారా మొబైల్ రికవరీ మేళా కండక్ట్ చేయడం జరిగింది. సో దాదాపు లాస్ట్ 5 to 6 monthsలో పోయిన ఫోన్స్ అంటే థెఫ్ట్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా మిస్ అయినా చేసి ఉండొచ్చు ప్రజలు. వాళ్ళు మన పోలీస్ వెబ్సైట్లో మా ఫోన్ పోయిందని వాళ్ళ IMEI నెంబర్ నమోదు చేస్తే మన సైబర్ టీము, లోకల్ పోలీసు అందరూ సమక్ష కృషి చేసి ఈరోజు దాదాపు 669 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి వాళ్ళ ఓనర్స్కి అప్పగించడం జరిగింది. ఈ వర్త్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.2 crores వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. ఈ వర్త్ అనే కాకుండా చాలామందికి మొబైల్ ఫోన్స్ అంటే ఇప్పుడు ఇన్ అవర్ లైవ్స్ స్మార్ట్ ఫోన్స్ అనేది ఒక ఇట్ హెస్ బికమ్ ఆల్మోస్ట్ అ బాడీ పార్ట్. సో ఫోన్స్ మెసేజెస్ ఒకటే కాకుండా యాప్స్ చేయడము. ఇప్పుడు ఒకరు లబ్ధార్ మాట్లాడారు, వాళ్ళ కొడుకు మొబైల్లో మొత్తం స్టడీ యాప్స్ కూడా ఉన్నాయి, అవి మిస్ అయిపోయినాయి అని. తర్వాత డేటా ఉంటుంది, కొన్ని ఫోటోలు ఉంటాయి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు తీసిన ఫోటోలు కావచ్చు, లేదా కొన్ని టైంలో మన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇప్పుడు అందరూ మనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పరిశీలించారు. మొంతా తుఫాన్ కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. మొంతా తుఫాన్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో విధ్వంసం సృష్టించింది. మొంతా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నష్టం ఏర్పడింది. హనుమకొండ జిల్లాలో 34,718 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా జనగామ జిల్లా 25,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో 16,617 ఎకరాల్లో పంట నీట మునిగి రైతు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి శోభ స్పష్టంగా కనిపిస్తోంది. వేకువజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మల్లికార్జున స్వామి దర్శనం కోసం కాంపార్ట్మెంట్లో వేచి చూస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, సర్వదర్శనాలు అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కాగా ఇవాళ ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కర హారతి, దశవిధ హారతులు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు శ్రీకాళహస్తిలోనూ భక్తుల తాకిడి అధికంగా ఉంది. కోటప్పకొండ సహా ఏపీలోని శివాలయాలకు భక్తులు తరలివెళ్లి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పూర్ణిమను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ రోజున శివుడికి అంకితం చేసిన పవిత్ర దినంగా భావిస్తారు. ఈ రోజు బ్రహ్మముహూర్తంలో పవిత్ర నదుల్లో స్నానం చేసి పూజ చేయటం వల్ల జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీశైల క్షేత్రంలోని పాతాళగంగ పుష్కరిణి వద్ద కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేశారు. ఉదయం 9 గంటల నుంచే భక్తులు ఓం నమః శివాయ నినాదాలతో పుష్కరిణి తీరం చేరి పవిత్ర స్నానాలు నిర్వహించారు. కొందరు దీపాదానాలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిమయంగా మార్చారు. కార్తీక మాసం చివరి పౌర్ణమి సందర్భంగా శ్రీశైల ఆలయ పరిసరాల దీపాలతో ప్రకాశించాయి. పాతాళగంగ తీరం వద్ద భక్తులు విశ్వాస ప్రతిబింబించి దృశ్యాలు ఆధ్యాత్మిక కాంతిని ప్రసరించాయి. కేసీఆర్ నాయకత్వంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి సేఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక పేరుతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైబరాబాద్లో 41% క్రైమ్ రేట్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేటు పెరిగి పట్టపగలే హత్యలు, దొంగతనాలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టడం చూస్తున్నామని చెప్పారు. ముంబై నుండి పోలీసులు వచ్చి హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుకున్నారంటే రాష్ట్రంలో హోంశాఖ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ నువ్వు రోజు లేస్తే కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు
సైబరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు. ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక ఈ విషయంలో చర్చకొస్తావా? ఆఖరికి నీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, కానీ నీకు ఖబర్ లేదు. మహారాష్ట్రలోని ముంబై పోలీసులు వచ్చి హైదరాబాద్ లో ఉండే చెర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే నువ్వు, నీ హోంమంత్రిత్వ శాఖ, నీ డీజీపీ ఏం చేస్తున్నారు? ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణ ఉంది, ఎంత విచ్చలవిడిగా డ్రగ్ కల్చర్ నీ గవర్నమెంట్ వచ్చినాక పెరిగింది. 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి చెర్లపల్లిలో అంటే దానికి నీకు బాధ్యత లేదా? నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతా ఉన్నా. అదే హైదరాబాద్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎట్లా సేఫ్ సిటీగా మారింది, నువ్వు ఎట్లా క్రైమ్ సిటీగా మార్చినామో తేల్చుకుందాం. చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు. చెత్త సిటీగా ఎవరు చేసినారు, ఇప్పుడు చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం. చర్చకు రా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ నువ్వు రోజు ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.